వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది? ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అంటే కుజుడితో పాటుగా బుధుడు, అక్కడే శనేశ్వరుడు, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకుని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసము. అంటే మార్చితో గనక పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువగా మీకు యోగించే మాసం కిందే లెక్క. కారణం ఏంటి అంటే, మార్చి నెలలో లేదా ఫిబ్రవరి నెలలో ఏర్పడ్డటువంటి పంచగ్రహ కూటములు ఏవైతే ఉన్నాయో అవి మీకు సప్తమ, అష్టమ స్థానముల యందు ఏర్పడినటువంటి కూటములు. ఇవి అంత మంచివి కాదు. ఈ కర్కాటక రాశి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కానీ, లేదు కొంత బలాన్ని కానీ, లేదా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని కానీ అవన్నీ తీసేస్తుంది ఆ గ్రహస్థితి. ఏముంది? అష్టమంలో కుజుడు, అష్టమంలో రాహువు, అష్టమంలో బుధుడు, అష్టమంలో చంద్రుడు, అష్టమంలో రవి. పోయిన నెలలో అంటే మార్చి నెలలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే, దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యథ, కార్యహానిర్మనస్తాప, అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్. చెప్పుకుంటూ పోతే వచ్చిన రూపాయల్లా కూడా ఎక్కడా నిలవ వేయకుండా ఖర్చు అయిపోయినటువంటి పరిస్థితే ఉంటుంది. అంటే ఒక మాసం మొదట్లో ఏదైనా ఒక రూపాయి మిగులు బడ్జెట్ తోటి ప్రారంభించినటువంటి కర్కాటక రాశి వారు మార్చి పూర్తయ్యేసరికి ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టేసుకుని కొంత లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏమంటే ఈ ఖర్చు పెట్టిందల్లా కొన్ని గతంలో చేసిన అప్పులు కన్నా ఇంకోటి తీర్చడానికే ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ అక్కడ నిలవలు లేవు కదా, ఖజానాలో మొత్తం ఖాళీ అయిపోయింది. అలాగే ఎంత మంచి చేసినా బంధువుల నుండి కానీ, లేదా మిత్రుల నుండి కానీ, లేదా కుటుంబ సభ్యుల నుండి కానీ సరైనటువంటి స్పందన లేదు. అంటే మీరు మెచ్చుకుంటారని కాదు, కనీసం వాళ్ళ దగ్గర నుండి సరైనటువంటి స్పందన లేదు. మీరింత కష్టపడ్డారు, మీరింత గొప్ప కార్యక్రమాన్ని చేశారు అనేటువంటి మాటలు కూడా వారి దగ్గరికి రాకపోవడం వల్ల వారి దగ్గర నుంచి కొంత మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. అలాగే మీరు మార్చి నెలలో గమనించండి, ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. అంటే ఓవర్ టైం చేశారు, కొన్ని సందర్భాల్లో మీ పని కాకపోయినా మీరు చేశారు,
అలాగే మీకు సంబంధం లేని విషయాల్లోకి మీరు వెళ్ళారు. దానివల్ల ఇతరుల చేత మాటలు పడ్డారు. మీ చేతిలో ఉన్న డబ్బు ఖర్చయింది. మీ చేతిలో ఉన్న సమయం ఖర్చయింది. మీకున్నటువంటి శక్తిని ఖర్చు పెట్టారు. శక్తికి మించి కష్టపడ్డటువంటి పరిస్థితులు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఉన్నాయి. మరి ఈ మాసంలో అటువంటివేమీ ఉండవు. ఎందుకంటే అష్టమంలోంచి గ్రహాలన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి. అష్టమ కుజుడు వెళ్ళిపోయారు. అష్టమ బుధుడు వెళ్ళిపోయారు. అష్టమంలో ఉండేటువంటి రవి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ మాసంలో అన్నీ 9వ స్థానంలోకి వెళ్ళాయి గ్రహాలు. సరే ఈ మాసంలో యోగించేటువంటి గ్రహాలు అంటే ఏమీ లేవు మరలా. అంటే ఒక్క శుక్రుడు మినహాయించి, చంద్రుడు మినహాయించి యోగించేటువంటి గ్రహాలు ఏమీ లేకపోయినప్పటికీ, ఇక్కడ ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మీరు గమనించండి, సుఖంగా ఉండకపోయినా పర్వాలేదురా బాబు, మనకి మాత్రం ఇబ్బంది రాకూడదు అనేటువంటి మనస్తత్వం చాలామందిలో ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడతారు నిజంగా. మీరు గమనించండి, కనీసం ఫ్యాన్ ఉంటే సరిపోతుంది. ఏసీ అక్కర్లేదురా బాబు. ఆ ఫ్యాన్ కూడా లేదు మా ఇంట్లో. కాబట్టి కనీసం ఫ్యాన్ ఉంటే చాలు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోయినప్పుడు, అనుకూలించే గ్రహాలు లేకపోయినా కర్కాటక రాశి వారికి ఈ నెల బాగానే వెళుతుంది. కారణం ఏంటి అంటే ఈ ఈ ఇబ్బంది తగ్గింది కాబట్టి. కాబట్టి ఆటోమేటిక్‌గా వీరు దాటగలుగుతారు. ఇక్కడ మీకు ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఆర్థికపరమైనటువంటి ఖర్చు అంటే ఏదైతే గత మాసంలో ఎదుర్కొన్నటువంటి ఖర్చు ఉందో అది ఈ మాసంలో ఉండదు. లేదా ఏదైనా మీరు ఖర్చు పెట్టినా మీకు కావాల్సినటువంటి నిత్యావసరాలకో, మీకు కావాల్సినటువంటి వాటికో ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు తప్పితే ఇతరత్రా ఏవి ఖర్చులు కనబడవు. కాబట్టి కర్కాటక రాశి వారికి కొంత మెరుగైనటువంటి గ్రహస్థితే కనబడుతూ ఉన్నది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, సంతాన పరంగా అన్నిటి పరంగా కూడా ఈ మాసం బాగుంటుంది. కాబట్టి వీరు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే ఈ కర్కాటక రాశి వారు ప్రత్యేకించి అష్టమ రాహు యొక్క దోష నివారణ కోసమై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వీలున్నంత వరకు ప్రతి ఆదివారం నాడు వచ్చేటువంటి రాహుకాల సమయంలో మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండండి. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయవలసి వచ్చినప్పుడు అది శుక్రవారం రోజున కానీ, ఆదివారం రోజున కానీ చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.